తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి రెండవ కీర్తన పాడుకుందాం. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. విచారం అనాది
అనంత దేవుడై ఉండే అనాదిని అనాది పురుషుడైన దేవుడు ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుడు ఆరాధించండి. హల్లెలూయా. తెలుగు క్రీస్తు కీర్తన నుంచి 20వ కీర్తన పాడుకుందాం. దేవ స్తోత్రగానముపై దివ్య స్థలములో దేవ మారుగానముల్ పుణ్య స్థలములో దేవలోక పావనులను దీననరులను ఓవా జూడా భువి దివి కృష్ణ ఓవా జూడా భువి దివి కృష్ణ. స్తోత్రగానముపై దివ్య స్థలములో దేవ మారుగానముల్ పుణ్య స్థలములో దేవలోక పావనులను దీననరులను ఓవా జూడా భువి దివి కృష్ణ ఓవా జూడా భువి దివి కృష్ణ.
యేసు వచ్చు వరకు యూదాగా నిలుచుచు నేను రాజదండముండు ఎప్పుడు తొలగదు నేల మీద నిత్య శాంతి పాలన చేయ పాలగుండ బాలుడు జన్మించండి పాలగుండ బాలుడు జన్మించండి దేవ స్తోత్ర గానముపై దివ్య స్థలములో దేవమారు గానములు పురేశ స్థలములో దేవ
వందనం. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతి. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుధాకర విశుద్ధ వందనం. పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. శుభాకర శుధాకర విశుద్ధ వందనం. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకర శుధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతుల పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచడానికి అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టిని బాటు మనకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడినానికి కీర్తికినట్లు ఇక్కడ శ్రమను దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వతంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదవాణి బంధువు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నతములను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మోదము. ఆయన వాక్యములు ఉండదు. తన క్రమలకు ప్రహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్త పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో గొప్పం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమంది అంతా కలిసినప్పుడు పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజం బట్టి పాపులమైన, తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైన,
వెంటను బట్టి మాటను బట్టి పాపులమైనాం, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమత్తమైన భ్రమను బట్టి విశ్వాసమైన పాపమును క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడు, మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు. అత్యంతము స్తుతించదుము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పని. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమరణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు ఇచ్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేర్చుడనియు ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపుని బట్టి ఆ గ్రంథము అర్థముననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ ఆనంద మాసములో ప్రవేశించిన మనమందరము నిజమైన ఆనందము, ఉత్సాహము ఆయన సన్నిధిలో తండ్రి మనందరకు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనం 1 చదువుకుందాం. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ప్రార్థన చేసుకుందా.
మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ ఆనంద మాసములో ప్రవేశించిన మమ్మందరినీ మీరే దీవించండి ప్రభా. 11 మాసములు మా మీద నుండి దాటించి ఈ 12వ మాసములో ప్రవేశపెట్టిన గొప్ప దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, మేమందరము నీ సన్నిధిలో ఈ పరిశుద్ధ స్థలములో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నాయనా మేమందరము నీ పాదముల యొద్దకు వచ్చి ఉండగా మమ్మందరినీ దీవించండి ప్రభా. నాయనా, నాడు గొల్లలైన వారిని నీ యొద్దకు వచ్చినప్పుడు ఎలాగనైతే దీవించి ఉన్నావు, గొల్లైన వారు నీ కొరకు అనేక మందికి ప్రకటన చేసి ఉన్నారు. అలా నీ జ్ఞానులైన వారు నాయనా నీ యొద్దకు వచ్చి బంగారమును సాంబ్రాణిని బోలమును వారు నీకు కానుకలుగా సమర్పణ చేసిన మేము కూడా నీ సన్నిధులు నాయనా నీ వైపు చూస్తూ నీతో సహవాసము చేస్తూ నాయనా నీ యొక్క మహిమ, నాయనా నీ యొక్క ఆశీర్వాదము మా అందరి మీద కుమ్మరింపచేసి మహిమను పొందమని తొట్టిలోనికి మహిమ బాలుగా వచ్చి వేసిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లాలీ లాలీ లా లమ్మా లాలీ లాలీ శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలీ లాలీ శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలీ 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 లా లమ్మా లాలీ లాలీ శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలీ లాలీ శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలీ. ఆయన పాద సాన్నిధ్యములో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, క్రీస్తు బాలుని యొక్క ఆశీర్వాదములు, కృపా సమాధానములు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మనము ఎన్నో నెలలోనికి ఎన్నో మాసములోనికి వచ్చి ఉన్నాము అంటే 12వ మాసములోనికి మనము అడుగు పెట్టి ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ 12వ మాసమునకు ఒక ప్రత్యేకతను దేవుడు మనకి ఇచ్చాడు. అలానే దైవజనులు దేవదాసయ్య గారు ప్రతి నెలకు ఒక ప్రత్యేకతను మనకి ఆయన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకి కనపరచుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ బెన్యామీను కనబడుచున్నారు. ఈ బెన్యామీను ఎవరు అని మనం గమనించినట్లయితే యాకోబు కుమారులలో ఆయన ఒకడు. ఈయన ఎన్నో వాడంటే 12వ వాడుగా మనము చూస్తున్నాం. ఈ 12వ వాడైనటువంటి బెన్యామీనును మోషే గారు దీవిస్తూ ఉన్నారట. ఆయన ఏమని దీవిస్తున్నాడని మనం గమనించినట్లయితే బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ప్రియమైన వాడిగా ఉన్నాడట. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. కనుక
మరి ఆయన భుజముల మీద అతడు నివసించును అని మనం చూస్తున్నాం. ఈ 12వ నెలలో ఉన్నటువంటి బెన్యామీను ఆయన కుడి చేత పుత్రుని వలె మనం ఉండవలనని, బెన్యామీనుకు ముందుగా ఆయన తల్లి కనినప్పుడు ఆయన పేరు ఏమిటంటే బెనోని అన్నారు. ఏంటమ్మా? బెనోని. బెనోని అనగా దుఃఖపుత్రుడు. దుఃఖముతో మరి ఆ తల్లి మరి ఆ బిడ్డను కని తర్వాత ఏమైందంటే ఆమె చనిపోయింది. చనిపోవటం వల్ల దుఃఖపుత్రుడు అనేటువంటి అర్థమునిచ్చేటువంటి ఆ పేరును మరి యొక్క బిడ్డకు తల్లి పెట్టి ఆయమ్మ చనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అయితే నేను విశ్వాసులారా, మరి బెనోనిని బట్టి తల్లికి మరణము వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరి తండ్రికి మాత్రము బెన్యామీను లేకపోతే తండ్రికి ఏమి లేదంట, ఆయనకి కూడా చావు వచ్చు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క తండ్రితో అతని ప్రాణము తండ్రితో పెనవేసుకుని ఉన్నందున వారిని వేరు చేయుట అసాధ్యమైనది అన్నారు. ఎందుకంటే ఈ యొక్క బెన్యామీను తండ్రి అయినటువంటి యాకోబు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడట. కనుక ఈ కుమారుడు గాని నాకు లేకపోతే నేను మరణమవుదునేమో అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన యొక్క అతడు ఎలా ఉన్నాడంటే సురక్షితముగా నివసించుచున్నాడు. అనగా ఈ 12వ నెలలో ప్రభు మనలను ఆయన యొద్దకు సురక్షితముగా నడిపించుచున్నాడట. ఈ 12వ నెల అంతా కూడా ఆయన మనల్ని కాపాడుచూ ఉన్నాడు. కాపాడుచున్నటువంటి దేవుని వైపు మనము చూస్తూ ఆయనను ఆరాధించే వారిగా మనము ఉండాలి. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తున్నాం కదా, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ప్రభువే మనకు ఎవరు? ఆశ్రయము. ఆశ్రయ దుర్గముగా యేసుక్రీస్తు ప్రభువారే మనకు తోడుగా ఉన్నారు. దేవుని స్తోత్ర. అలానే మరి 12వ అటువంటి బెన్యామీను వంతు అన్నలందరికంటే కూడా 5 రెట్లు ఎక్కువ ఆశీర్వాదము పొందినవాడిగా మనం చూస్తున్నాం. ఎన్ని రెట్లమ్మా? 5 రెట్లు ఆశీర్వాదము పొందినవాడు. దైవ సన్నిధులు ఉన్నటువంటి మనము, ఈ 12వ మాసములో అడుగుపెట్టినటువంటి మనము ఈ 12వ మాసానికి ఎంత గొప్ప ధన్యతను దేవుడు కలగజేసినట్లుగా మనము చూస్తున్నాం. అలానే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో మనం గమనించినట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నేను త్వరగా వచ్చుచున్నాను గనుక వాని క్రియలు తగినట్టుగా ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. గనుక ఆశీర్వాదములనే జీతము దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఎలా వచ్చి ఉన్నాడంటే క్రీస్తు బాలునిగా వచ్చి వేశాడు. కనుక ఆనంద జీతములు మనకి దేవుడు దయచేయడానికి ఆయన మన మధ్యలోనికి అనగా తొట్టిలోనికి మహిమ బాలునిగా ఆయన వచ్చి వేశాడు. మూడవదిగా అభివృద్ధి జీతములు అనగా మనందరినీ అభివృద్ధి చేయడానికి, మనలో ఉన్నటువంటి సంకటములన్నిటిని కూడా తీసివేసి మనకి అభివృద్ధిని కలగ చేయడానికి
ఆ తొట్టిలోనికి వచ్చిన ఆ మహిమ బాలుడైన క్రీస్తు ప్రభు వైపు నీవు చూసినట్లయితే ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాద జీతము, ఆనంద జీతము, అభివృద్ధి జీతము, ఇలాగన అనేక జీతాలు ఆయన యొక్క ఉన్నావు గనుక వాటన్నిటినీ కూడా మనం అందుకోవాలంటే మనమందరము ఆయనను ముద్దు పెట్టుకునే వారిగా ఉండాలి అన్నారు. దేవుని స్తోత్రం. మరి ముద్దు పెట్టుకోవడం అంటే ఏమిటి? ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడుస్తారో, ఆయన మార్గములో ఎవరైతే నడుస్తారో, ఆయన వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా ప్రభువుని ముద్దు పెట్టుకునే వారి వరసలో ఉంటారు. అట్టి ధన్యత క్రీస్తు బాలుని యొక్క ఆశీర్వాదములు తండ్రి మనందరకు దయచేయును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు మోకరించండి. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయనా, ఈ 12వ మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టావు. 2025 సంవత్సరము 11 మాసములు మా మీద నుండి దాటించి ఈ 12వ మాసములో అడుగు పెట్టించిన తండ్రి నీకే స్తోత్రాలు. ఈ మాసమునకు దైవజనులు పెట్టిన పేరు ఆనంద మాసము అన్నారు ప్రభువా. ఈ ఆనంద మాసములో అడుగు పెట్టిన మేము నాయనా, దైవజనులు చెప్పిన విధముగా నిత్యానందము సత్యానందము నీలోనే నేను అమర్చితిని అన్నావు ప్రభు. మాలో నిత్యము ఆనందము ఉండడానికి నీవే మాకు కృపను చూపించండి ప్రభు. నాయనా, ఈ మాసము నాయనా, ఈ 12వ నెల మాకు పండగ నెల నాయన. ఈ 12వ నెల నాయనా, నీవు మా యొద్దకు ఈ భూమి మీదకు ప్రభు క్రీస్తు బాలునిగా వచ్చి వేశావు ప్రభు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చిన యేసయ్య, నశించిపోతున్న వారందరినీ రక్షించండి ప్రభు. మమ్మందరినీ రక్షించండి అయ్యా. ఏ విషయంలో మేము నశించిపోతున్నామేమో, పాప విషయములోనా, వ్యాధుల విషయములోనా, బలహీనతల విషయములోనా, లేదా మా నడవడిక విషయములోనా, మా ఆలోచన విషయములలో మేము నశించిపోతున్నామయ్యా. నా ఇష్టము అని ప్రభువా నాయనా, నా ఇష్ట ప్రకారము నేను చేస్తూ నాయనా ఈ నరకమనే కోపములోనికి పోతున్నామయ్యా. మమ్మల్ని రక్షించండి ప్రభువానికి స్తోత్రం. మమ్మల్ని దీవించండి ప్రభువానికి స్తోత్రములు. నాయనా, ఈ సమయమున నీ సన్నిధిలో ఉన్న మమ్మందరినీ మీరే దీవించమని అడుగుతున్నాము తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. నాయనా, నీవే ప్రభా నీ చిన్నారి హస్తములతో నాయనా ఆనాడు నీ యొద్దకు వచ్చిన పరలోకపు పటాలము వైపు చూచావు, గాబ్రియేలు దూత వైపు చూచావు, జ్ఞానులైన వారి యొద్దకు వచ్చావు. అలానే తండ్రి, గొల్లలైన వారిని నీ యొద్దకు నడిపించుకొని ప్రతి వారిని నాయనా నీ యొద్దకు నీవే నడిపించుకొని ప్రతి వారిని దీవించిన తండ్రి, ఈ దినమున మమ్ములను కూడా దీవించి ఆశీర్వదించమని నాయనా. ఈ నెలంతా మాకెంతో ఖర్చులున్నవి ప్రభా నాయనా. పండగ చేసుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడిన పండుగ కనుక నాయనా, మాకెంత అవసరమో అంతా నీవు ప్రభువుని అడుగు, ఆయన నీకు దయచేయనని మా దైవజనులు చెప్పిన విధముగా మేము నిన్ను అడుగుతున్నామయ్యా. మా అందరకు కావలసిన వాటన్నిటినీ నీవే దయచేసి ఎవరికి ఎటువంటి కొదువా లేకుండా కలిమినిచ్చి మహిమను పొందమని త్వరగా నాయనా ఈ తొట్టిలోనికి మహిమ బాలునిగా వచ్చి వేసిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. నాడుదల ఆహారాన్ని మాకు దయచేయము. మేల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం ప్రభావం క్షమించండి.
మమ్మల్ని శోధనలో నుండి కాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తొట్టిలోనికి మహిమబాలుగా వచ్చి వేసిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసమును, సన్నిధిని, నీతిమంతుని ఆశీర్వాదములు, చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకు కూడి వచ్చిన పడిన వారందరికీ ఆయన కృపతోడేండి నడిపించును గాక.